నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఉన్నగిరి త్రిపురాంజనేయులు సార్. ఆంజనేయులు గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను ప్రెసిడెంట్ మొన్న మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యాను సార్. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సార్. సార్, మరి మొన్న నిర్వహించినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయి, ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి మీరు ఉద్యోగం సాధించారు, నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా లేదంటే కష్టపడి మీరు ఉద్యోగం సాధించారా? సార్, మేము ఎక్కడా కూడా రూపాయి కూడా ఫీజు కట్టలేదు సార్. మేము కట్టింది అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు మాత్రమే సార్. మేము మొత్తం మా అమ్మ నాన్న వాళ్ళు సాధారణ రైతు కుటుంబం సార్. మేము 7 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం రాక ఎదురు చూసి ఎన్నో కష్టాలు పడి చివరికి కూటమి ప్రభుత్వం గెలిస్తే మాకు మంచి చేస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది సార్. ఎక్కడా కూడా రూపాయి కూడా కట్టలేదు. మేము మా కష్టార్జితంలో 7 సంవత్సరాలు కష్టపడి ఈరోజు మేము డిఎస్సిలో జాబ్ సాధించడం జరిగింది సార్. సో డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయి, హారిజాంటల్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదంటున్నారు. ఆ ప్రకారం నిబంధనల ప్రకారం ఉద్యోగాలు అందరికీ కల్పించారండి సార్. మొత్తం హారిజాంటల్ వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మొత్తం తూచా తప్పకుండా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశారు. కాకపోతే అది అర్థం చేసుకోలేక కొంతమంది కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అందులో వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఎటువంటి అవాస్తవం లేదు సార్. మొత్తం చాలా క్లియర్ కట్గా చాలా ట్రాన్స్ఫర్గా ఈ డిఎస్ జరిగింది సార్. ఎందుకంటే మాలాంటి సామాన్యులు కూడా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యామంటే అది అంతా ఏ విధంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఓకే, ఇప్పుడు ఈ దీనిలో స్పోర్ట్స్ కోటా అని, లేడీస్ కోటా అని, అలానే దివ్యాంగులు, అలానే ఎక్స్ ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కోటాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సమన్వయం జరిగిందా? వాళ్ళందరి పోస్టులు వాళ్ళకి ఇచ్చారా లేదా అమ్ముకున్నారండి? సార్, మొత్తం వాళ్ళు క్లియర్ కట్గా మొత్తం వెబ్సైట్లో పెట్టారు సార్. మీకైనా సందేహాలు ఉన్నా కూడా విద్యాశాఖ ఎప్పటికప్పుడు మనకి వచ్చిన సందేహాలు నివృత్తి చేస్తూ ఉన్నారు సార్. అదే ఒకవేళ అందులో అవకతవక జరిగాయి అనుకుంటే ఆన్లైన్లో పెట్టలేరు కదా సార్ అన్ని సర్టిఫికేట్లు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మనం మొత్తం ఆన్లైన్ చూసుకోవడానికి అన్ని అవకాశం కల్పించారు సార్ ప్రభుత్వం. సో ఇప్పుడు ఏదైనా కానీ ఒకవేళ డిఎస్సిలో అక్రమాలు జరుగున్నా కానీ లేదా ఏవైనా కానీ అభ్యర్థులకు అనుమానాలు ఉన్నా కానీ కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదంటారా, లేదంటే బయటకు వచ్చి రాజకీయంగా విమర్శలు చేస్తూ ఈ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల యొక్క వాళ్ళని దెబ్బతీయడం కరెక్ట్ అంటారా మీరు? సార్, ఇప్పుడు అన్యాయం జరిగిన వ్యక్తి ఈ రోజుల్లో ఎవడు కూడా సైలెంట్గా ఉండరు సార్. ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగిన వ్యక్తి అనేది ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. సో నిన్న మన హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు ఏంటి, అభ్యర్థులు ఎవరు కూడా రావడం లేదు కానీ మీరెందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి హైకోర్టు కూడా మొట్టెక్కాలు వేసింది సార్. అంటే ఇదేదో కావాలని బురద జల్లే ప్రయత్నం తప్పించి ఇందులో వాళ్ళు చేసేటువంటి ఎటువంటి దాంట్లో కూడా అన్నీ నిరాధారమైన అవాస్తవాలు సార్ అవన్నీ. ఓకే సార్, మరి ఇప్పుడు డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు కానీ, సో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కానీ మీరైతే ఏం చెప్పదలుచుకున్నారు సార్? సార్, మేము ఇప్పుడు డిఎస్సిలో సెలెక్ట్ అయిన అందరూ ఉపాధ్యాయులందరూ కూడా ఎవరు కూడా నిరాశ చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్ఫర్గా జరిగింది కాబట్టి దీని గురించి అసలు మనం అవతల ప్రతిపక్ష నాయకులు గారు మాట్లాడినా సరే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను సార్. నమస్తే అమ్మా, మీ పేరు? తులసి గారు, ఏం చేస్తుంటారమ్మా మీరు? ఎడ్జిటి జాబ్గా సెలెక్ట్ అయినామండి 2025. అమ్మ, మరి డిఎస్సి ద్వారా దాదాపుగా 16,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. మరి ప్రభుత్వం ఈ డిఎస్సి నియామకాలని పూర్తి పారదర్శకంగా నిర్వహించిందని మీరు భావిస్తున్నారా? అవునండి, పారదర్శకంగానే నిర్వహించింది. మేము 3 ఇయర్స్గా ప్రిపేర్ అయినామండి. 3 ఇయర్స్గా అదే పనిగా కూర్చొని, అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ లేదు, అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. మేము చాలా మిస్ అయినాం. 2018లో కూడా ఒకటి డిఎస్సి రాసినాను, అప్పుడు నాకు మిస్ అయింది. మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినాం, బట్ రాలేదు. టెట్ నోటిఫికేషన్ 22లో వేసినారు. అప్పటి నుంచి మేము కర్నూలులోనే ప్రిపేర్ అవుతూనే ఉన్నామండి. ఫైనల్గా ఎగ్జామ్ పెట్టినారు, చాలా కష్టపడినామండి. మా అమ్మ కూలి పని చేసే మమ్మల్ని చాలా ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు పడినాం. లాస్ట్ టైం ఫైనల్గా మంచి జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయినాను. నాకు ఓపెన్ కేటగిరీలోనే వచ్చేస్తుంది జాబ్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలని అమ్ముకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీరేమో చాలా కష్టపడి చదువుకుంటున్నారు, మరి వాళ్ళు చేస్తున్న ఆరోపణల పట్ల మీకు బాధ కలుగుతుంది ఏమన్నా? చాలా బాధేస్తుందండి. అసలు మేమైతే ఇంత కష్టపడి లాస్ట్ ఫైనల్గా మా ఫ్యామిలీలో నాకు ఒక్కదానికే జాబ్ వచ్చింది. మళ్ళీ ఇంత సంతోషంలో మళ్ళీ ఇలా మాట్లాడడం చాలా బాధేస్తుందండి మాకు. మొత్తం మీకు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసమ్మా? దాని ప్రకారం ఆ నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారు అన్ని కోటాల్లో కలిపి? అవునండి, ఇచ్చినారండి. ఇప్పుడు ఈ దీనిలో మహిళలు కానీ మహిళల కోటా ఉంది, దివ్యాంగుల కోటా ఉంది, మాజీ సైనికులు ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కోటా ఉంది. వాళ్ళందరికీ పూర్తిగా అంటే నిబద్ధత ప్రకారం నిబంధనల ప్రకారం ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు కూడా అంటే రిజర్వేషన్ కోటాలోని ఉద్యోగాలు వచ్చినాయి.
లేడీస్కి వాళ్ళందరికీ? అవును సార్, ఇంతకు ముందు ఉన్నదైతే లేడీస్కి కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉండేది. ఈ హారిజాంటల్ పెట్టిన వల్ల మాకే లాస్. అయినా జాబులు కూడా మా మహిళలకే ఎక్కువ వచ్చినాయి ఈ డిఎస్సి ద్వారా. అంటే ఎంత కష్టపడి ఉంటే వచ్చేస్తుంటుంది. 5 years ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. లాస్ట్ ఫైనల్గా 7 yearsకి ఒక డిఎస్సి అయింది. మేము మంచిగా సెలెక్ట్ అయినాం. ఒకవేళ కనుక ఈ డిఎస్సిలో అక్రమాలు కానీ జరుగుంటే, ఏదైనా కానీ ఎవరైనా కానీ డిఎస్సి మీద అక్రమాలు జరుగుంటే, ఇప్పుడు మీకే అన్యాయం జరిగింది అనుకోండి, మీరు కోర్టు ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని భావిస్తారా, లేదా రాజకీయంగా ఆరోపణలు చేయడం మంచిదని భావిస్తారా? ఏదైనా కోర్టు ద్వారా పోతేనే శాంతియుతంగా జరుగుతుందండి. రాజకీయం పోతే ఇంకా ఒక్కొక్క ఆరోపణ చేస్తారు. అది చాలా ఇంకా లేనిపోని నిందలు కూడా వచ్చేస్తాయి. అన్ని లేనిపోని రిస్క్లు కూడా మొదలవుతాయండి. నేను కోర్టు ద్వారానే వెళ్ళాలని నా భవిష్యత్తులో డిఎస్సి నియామకాలు చేయాలంటే ప్రభుత్వం ఇంకేమైనా చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారా? చర్యలంటే పకడ్బందీగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు నష్టపోకూడదు. ఎవరు కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిఫలం దక్కాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన వాళ్ళకి కానీ, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, ఏదైనా ఇంతకు ముందు జాబ్ వచ్చేది లక్కీ అనే ఒక వర్డ్ ఏదో ఒక 10% 50% ఉండేది. కానీ ఇప్పుడు 95% ఖచ్చితంగా మన హార్డ్ వర్కే మన వర్తిస్తుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో లక్ అనేది ఏం పని చేస్తారు. ఖచ్చితంగా కష్టపడాలి, మన కష్టానికి తగినట్టు ప్రతిఫలం ఆశించాలి. నేను చెప్పదలుచుకునేది అదొక్కటే. నమస్తే భయ్య, మీ పేరు? నమస్తే, నా పేరు ఈశ్వర్ నాయక్. ఈశ్వర్ నాయక్ గారు, మీది ఏ ఊరు సార్? మాది ఉలెందకొండ పక్కన కొల్లంపల్లి తాండా, కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్, కల్లూరు మండలం వస్తుంది. సార్ మరి మీరు ఏం చేస్తుంటారు సార్ ప్రజెంట్? టీచర్, నేను కొత్తగా రిక్రూట్ అయిన టీచర్ నేను. సార్ మరి మీరు కొత్తగా వచ్చినటువంటి 16,000 పోస్టులు వేసినటువంటి డిఎస్సిలో జాబ్ కొట్టానంటున్నారు. మరి ప్రస్తుతం ప్రతిపక్షంగా హోదా లేదు, కానీ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, పోస్టులు అమ్ముకున్నారు, జెన్యున్గా ఎవరికి జాబ్ రాలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఏ కేటగిరీలో జాబ్ వచ్చింది? మీకు జెన్యున్గా జాబ్ వచ్చిందా, లేదంటే మీరు డబ్బులు పెట్టి పోస్ట్ కొన్నారా? డబ్బులు పెట్టే స్తోమత లేక గవర్నమెంట్ జాబ్కి మేము ఒక 10 సంవత్సరాల నుంచి అప్పులు చేసుకుంటూ అలా చదువుకుంటూ వచ్చాము. ఇంకా డబ్బులు ఉంటే మేము ఆ అప్పులు ఏదో 2-3 సంవత్సరాలకి తీసుకుని డైరెక్ట్ వేరే జాబ్ అయినా కొనుక్కునే వాళ్ళం. అట్లాంటి ఏం జరగలేదు. 7 సంవత్సరాల నుంచి కష్టపడి నేను కూర్చున్నాం. నాకు వచ్చింది 73 మార్కులు కేటగిరీలో వచ్చింది. మా కేటగిరీకి 65 సంథింగ్ నుంచి జాబ్ వచ్చింది. నాకు వచ్చింది 73. సో కేటగిరీలోనే వచ్చేది. అది కూడా ఎక్కడ ఫ్రాడ్ అయితే ఎక్కడ జరగలేదు మాకు అట్లా. సో మీకు ఏ కేటగిరీ కింద జాబ్ కొట్టారు భయ్య మీరు? ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు ఎస్జిటి కింద చేస్తున్నారా, లేదంటే హయ్యర్ దానికి? నేను ఎడ్జిటే చేస్తున్నాను. ఎడ్జిటి, అవును. సో మరి హారిజాంటల్ విధానంలో కానీ వీటన్నిటిలో కానీ అక్రమాలు జరిగినాయని, పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి జన్జీ ఉద్యమం చేస్తున్నామని వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం? లేదు, అక్కడ ఫ్రాడ్ జరిగింది అనేది ఎక్కడ వాస్తవం లేదు. అది అన్ని పర్ఫెక్ట్గానే జరిగిందని మేము నమ్ముతున్నాము. ఇంకా జెన్జీ, మీరు చెప్తున్నట్టు జెన్జీ వాళ్ళు కూడా నమ్మాలి ఇది. ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. ఇక్కడంతా గవర్నమెంట్ అంతా పకడ్బందీగా చేస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్ మీద మనకు తెలిసిన విషయమే, అట్లా జరుగుతుంటుంది. అంతేగాని ఎక్కడ ఫ్రాడ్ అయితే జరగలేదు. సో మీరైతే అసలు కొనుక్కునే స్తోమత కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారా? బాగా నిరుపేద మేము. అప్పుడు డబ్బులు లేక మా అమ్మ వాళ్ళు అప్పులు కూడా చేసుకోలేరు. ఎట్లా అంటే ఇంకా ఉన్నదే వాడుకోవాలి, లేకుంటే అప్పులు చేస్తే దాన్ని ఎప్పుడు మళ్ళీ భరించాలి. అదొక బాధ మాది. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కట్టెలు మోసుకుంటూ అలా అలా బతికారు. ఇంకా కొంచెం పార్ట్ టైం చేసుకుంటూ నేను అలా చదువుకున్నాను. డబ్బులు పెట్టి కొనుక్కునేంత స్టేజ్ మాది లేదు. సో మీకైతే జెన్యున్ గానే జాబ్ ఇచ్చారు? జెన్యున్ గానే జాబ్ వచ్చింది నాకైతే. కష్టపడి నేను కష్టపడినాను, ఆ జాబ్ నాకు వచ్చింది అంతే. డబ్బులు పెట్టి కొన్నారు అనేది అంత స్తోమత మాకు లేదు. సో ఈ డబ్బులు పెట్టి జాబులు ఇచ్చారు లేదంటే అమ్ముకున్నారు అనేది అయితే అవాస్తవమేనా? మొత్తం అవాస్తవం. అదంతా అది జరగదు, ఎక్కడ జరగదు. ఇప్పుడు గవర్నమెంట్ అట్లాంటి జరగకూడదని కదా పకడ్బందీగా పెట్టి ఎగ్జామ్స్ అవన్నీ పెట్టేది. దాని ప్రకారమే జరిగింది అంతా. డబ్బులు పెట్టి కొనుక్కునేంత ఆ కళలు ఎప్పుడు పోయాయి. ఇప్పుడు ఇట్లాంటి డిఎస్సిలో కానీ గ్రూప్లో కానీ ఎక్కడ జరగవు అట్లాంటివి. డబ్బులు పెట్టి కొనుక్కునే ఎక్కడ జరగవు. ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. వాటి ప్రకారమే అందరికీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ని పోస్టులు వదలాలి, ఇంతమందికి జాబ్ ఇచ్చేయాలి. ఎవరు మెరిట్ వచ్చినారు వాళ్ళందరికీ జాబ్ ఇచ్చుకుంటూ పోయినారు అంతే. దీనిలో అయితే ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు. ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు ఎవరు అంతే.